అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. నేటి మంచి మాటలో దైవ విస్మృతి ప్రమాదకరం అంటే దైవాన్ని స్మరించకుండా ఉండటం ప్రమాదకరం అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. అది ఒక పుణ్యక్షేత్రం. సుదూర ప్రాంతముల నుండి అక్కడికి వేల కొలది భక్తులు నిరంతరం వచ్చిపోతుంటారు. ఎప్పుడెప్పుడు దైవ దర్శనం దొరుకునా, పరమాత్మ యొక్క దివ్యమంగళ స్వరూపం ఎప్పుడు కనులారా వీక్షించి పుణ్యం కట్టుకుందామా అని ఆకాంక్షతో జనాలు తండోపతండాలుగా అక్కడికి వచ్చి భగవంతుని దర్శించిన తర్వాత ఆహా, జన్మ ధన్యమయ్యింది అని తృప్తి చెంది హృదయయందు భక్తి భావమును పెంపొందించుకొని ఆలయంలో ఇచ్చిన దైవ ప్రసాదాన్ని తీసుకొని ఆనందంతో తమ తమ ఇంటికి వెళ్ళిపోయేవారు. ఆ ఊరిలో ఒక రైల్వే స్టేషన్ ఉండేది. పుణ్యక్షేత్రం కాబట్టి వచ్చిపోయే యాత్రికుల రద్దీ అక్కడ విశేషంగా ఉండేది. ఆ స్టేషన్లో ఎప్పుడూ ఏదో ఒక రైలు బండి వస్తూ పోతూ ఉండేది. అక్కడ ప్లాట్ఫారం ఎప్పుడూ యాత్రికులతోనూ ఎప్పుడూ కోలాహలంగా ఉండేది. ఇలా ఉండగా ఒకరోజు అక్కడ ఒక రైలు బండి ప్లాట్ఫారంపై కదలటానికి సిద్ధంగా ఉంది. ఇంకొక 10 నిమిషాలలో అది కదిలిపోతుంది. ప్రయాణికులు హడావిడిగా లోనకెక్కి కూర్చుంటున్నారు. ఇంకొంతమంది పరుగు పరుగున వచ్చి ఎక్కుతున్నారు. దాదాపు అన్ని పెట్టెలు యాత్రికులచే కిటకిటలాడిపోయింది. ఆ సమయంలో ఒక కాకి డ్రెస్ ధరించిన ఒక యువకుడు రైల్లో ఎక్కాలని వేగంగా నడుచుకుంటూ అన్ని పెట్టెలను ఒకసారి పరిశీలించాడు. తాను కూర్చోటానికి ఎక్కడా చోటు దొరకలేదు. అప్పుడు అతను ఒక ఉపాయం ఆలోచించాడు. వెంటనే అతను చివరి పెట్టె వద్దకు పోయి అక్కడ ప్రయాణికులందరితో ఈ పెట్టె స్టేషన్లోనే నిలిచిపోతుంది, ఇది వెళ్ళదు, దీనిని ఇప్పుడే ఊడదీసేస్తారు, కాబట్టి త్వరగా దిగి ఇతర పెట్టెలలో సర్దుకొని కూర్చోండి, మీ క్షేమము కొరకు చెప్తున్నాను వినండి అని ఏకధాటిగా పలికాడు. అతడు కాకి డ్రెస్సు వేసుకున్నాడు కాబట్టి అతని వాలకం చూసి అతడెవరో పెద్ద రైల్వే ఉద్యోగి అని భావించి ప్రయాణికులందరూ అతని మాటలు నమ్మి గబగబా దిగి తక్కిన పెట్టెలలో సర్దుకొని కూర్చున్నారు. అప్పుడు ఆ యువకుడు ఆనందపడి తాను వేసిన పాచిక ఫలించిందని భావించి ఆ ఖాళీ పెట్టెలో ప్రవేశించి కాలు మీద కాలు వేసుకొని హాయిగా పడుకున్నాడు. ఇట్లా ఉండగా ఆ ప్లాట్ఫారంపై అక్కడే నిలబడి ఉన్న ఒక పోర్టరు ఆ కాకి డ్రెస్సు వాడెవడో పెద్ద రైల్వే ఉద్యోగి అయ్యుంటాడని భావించి అతడు చెప్పినట్లు ఆ పెట్టెను ఊడదీయకపోతే తన డ్యూటీకి భంగం కలుగుతుందని భావించి తక్షణమే ఆ పెట్టెను ఊడదీసి బండి నుండి వేరు చేశాడు. బండి కదిలి వెళ్ళిపోయింది. కాకి డ్రెస్ యువకుడు నిద్రలేసి చూడగానే ఆ పెట్టె స్టేషన్లోనే ఉండిపోయింది. బండి మాత్రం వెళ్ళిపోయింది. అతడు ఆశ్చర్యచకితుడై తాను చేసిన తప్పుకు తగిన ప్రాయశ్చిత్తము జరిగిందని భావించి చెరపకురా చెడేవు అను సామెత జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక్కడ రైలు బండి అంటే భగవంతుడు, చివరి పెట్టె జీవుడు. జీవుడు భగవంతునితో కలిసియున్నప్పుడు మాత్రమే గమ్యస్థానమగు మోక్షమును చేరతాడు. అంటే నిరంతర దైవస్మృతి, దైవ ధ్యానము, దైవ చింతన కలిగియుండిన మహనీయులు దైవంతో లంకెకెలవారై అచిరకాలంలో దైవ సాన్నిధ్యమును పొందారు. అట్లా కాకుండా దైవ విస్మృతి కలిగి భగవంతుణ్ణి ఏ కాలమందును చింతన చేయక దేవునితో సంబంధమును విడగొట్టుకున్నవారు రైలు బండు నుండి వేరు చేయబడిన పెట్టెవలే ఉన్న చోటనే అంటే సంసారము యందే ఉండిపోతారు, ఏ మాత్రము కదలరు. ఈ దృశ్య కూపముననే పడి జనన మరణ ప్రవాహముయందు కొట్టుకుపోతారు. ప్రపంచ క్షేత్రముయందే ఉండిపోతారు, శాంతిని ఆనందాన్ని పొందలేరు. కాబట్టి నిరంతరము దైవ స్మృతి కలిగియుండుటను అభ్యసించి ధన్యుడు కావలెను. దైవ విస్మృతి మహాప్రమాదకరమని జ్ఞప్తికి ఉంచుకోవలెను. శ్రీమతే రామానుజాయ నమః.